ఒక తండ్రితో కొడుకు, డాడీ నా విలువ తెలుసుకోవాలంటే ఏం చేయాలని అంటాడు. అప్పుడు తండ్రి, మీ తాతగారు వాచ్ ఒకటి ఉంది, దీని వాల్యూ ఒకసారి తెలుసుకోవాలంటే ఒకసారి మార్కెట్లోకి వెళ్ళు అంటాడు. ఫస్ట్ ఒక కూరగాయల మార్కెట్కి వెళ్తాడు, వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తే ఈ వాచ్ ఎంతకు తీసుకుంటారంటే, అప్పుడు ఈ వాచ్ పనికిరాని వాచ్, పాతది ఎప్పుడుదో పురాతనమైన వాచ్ అని చెప్పేసి 50 రూపాయలు ఇస్తావా అంటారు. అప్పుడు ఇంటికి వెళ్తాడు, డాడీ దీనికి 50 రూపాయలే అంటారు. ఒక పని చేయి, ఈసారి గోల్డ్ షాప్కి వెళ్ళాను అంటాడు. జ్యువెలరీ షాప్కి వెళ్ళంటే అప్పుడు జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఈ వాచ్ వాల్యూ ఎంత అంటాడు. ఈ వాచ్ వాల్యూ 500 ఇస్తామంటాడు. ఓకే, అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి దీనికి 500 ఇస్తాన్నారు గోల్డ్ షాప్లో అంటాడు. తర్వాత ఒక మ్యూజియంకి వెళ్ళు అంటాడు. అప్పుడు మ్యూజియంకి వెళ్తే వాళ్ళు 50,000 ఇస్తా అంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి డాడీ ఇది 50,000 ఇస్తా అన్నారు అంటాడు. అర్థమైంది కదా ఇప్పుడు? అంటే వాల్యూ తెలుసుకోవడం అంటే మనం ఎక్కడున్నామనేది దాన్ని బట్టే మనకు ఒక వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. అదే బయట కాఫీ తాగితే జస్ట్ 30 రూపీస్ అవుతుంది. అదే కాఫీ 5 స్టార్ హోటల్లో తాగితే 300 రూపీస్ అవుతుంది. అంటే జస్ట్ దాని ప్లేస్ మాత్రమే మారింది అన్నట్టు. అంటే మనకు కూడా వాల్యూ ఉండాలి అన్నా, విలువ ఉండాలన్నా, మనకి విలువని ఇవ్వాలన్నా కూడా మనం ఉండే ప్లేస్ని బట్టే మనకు వాల్యూ ఉంటుంది. సో థ్యాంక్ యూ.